దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిందని చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి, మనుషులను విమోచించడానికి ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. మనుషుల కొరకు దేవుడు ప్రాణం పెట్టవలసిన అవసరత ఎందుకు వచ్చింది? వాక్యం సెలవిస్తోంది, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, బలియాగమయ్యాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపములో ఉన్నాడు, పాపములోనే ఉండి మరణిస్తున్నాడు. పాపములో ఉండి మరణించిన మానవుడు నిత్య నరకాగ్నికి వెళుతూ ఉన్నాడు. నిత్య నరకంలోనికి వెళ్లకుండా నిత్య జీవానికి మానవుడు వెళ్ళాలి అంటే దేవాది దేవుడు ఈ లోకానికి దిగివచ్చి ప్రాణం పెట్టాలి. పాపములో నుండి మనిషికి విముక్తి కలగాలి, విడుదల కలగాలి అంటే పవిత్రమైన రక్తము చిందింపబడాలి. ఆ పవిత్రమైన రక్తము ఎవరి ద్వారా ఎవరు అర్పిస్తారు అంటే, పాపము లేని పరిశుద్ధుడైన దేవునిలో ఆ పవిత్రమైన రక్తం ఉంది కనుక మనుషులందరూ చేసిన పాపము నిమిత్తము ఆకాశమందున దేవుడు ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణం పెట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఉన్నాడో, మరణం మీద దేవుడు జయం పొందుతున్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తారో, ఆయన నిజమైన దేవుడని బాప్తిసం పొంది ఆయన వెంబడిస్తారో, వారు మరణించిన మరలా పునరుద్ధానము కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది. ఆ నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలని, పాపములో నుండి మానవుణ్ణి విడిపించాలని, విమోచించాలని యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, నీవింకా యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకునలేదా? నీవింకా పాపములోనే ఉన్నావా? అపరాధములోనే ఉన్నావా? నీ కొరకు యేసుక్రీస్తు శిలువలో బలియాగమయ్యారు. నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం చెందగలిగితే, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక పాపములో నుండి దీన్ని విమోచించి ఆ నిత్య జీవానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించి అంగీకరించి ఆయన అనుసరించు నడిపించబడుతూ ఉన్నావా? ఆయన వచ్చేంత వరకు, మనం ఆయన చెంతకి వెళ్ళేంత వరకు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, దేవుని కొరకు ఫలములు ఫలిస్తూ, దేవుని ఆత్మను పొందుకొని, దేవుని యొక్క అడుగుజాడల్లో వాక్యానుసారంగా బ్రతుకుతూ పరలోక రాజ్యానికి నీవు సిద్ధపడాలి. అందుకోసము యేసుక్రీస్తు మనుషులందరి కొరకు క్రయధనముగా విమోచించడానికి ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభు రాకడకు మనం సిద్ధపడుతుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, నీవు స్తోత్రుడైనా, ఈ లోకానికి పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు నాయన, పరిచారం చేయుటకే మీరు వచ్చి ఉన్నారు. అనేకుల నిమిత్తము ప్రాణం పెట్టడానికి, పాపములను విమోచించడానికి ఈ లోకానికి మీరు దిగి వచ్చి ఉన్నారు. ఈ సత్యాన్ని మేమందరం కూడా గుర్తించి గమనించి, మీ రక్తం చేత కడగబడి, మీ సొత్తుగా మార్చబడి, మీకు ఇష్టలుగా బ్రతికి పరలోక రాజ్యానికి సిద్ధపడుటకును సహాయం అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.